మలేషియా, దక్షిణ థాయిలాండ్‌లోనైతే 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి వర్షాలకి కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లయితే కొట్టుకుపోయాయి. కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 30 మందయితే మరణించారు. ఇంకా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకా చాలామంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉంది. ఇంకా ఉద్రిక్తతలైతే తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. అందరూ కూడా సేఫ్‌గా ఉన్నటువంటి ప్రాంతాలకి తరలాలని, అలాగే ప్రభుత్వాలు కూడా ఆ విధంగా తరలించే ఏర్పాట్లయితే చేస్తున్నాయి. ఈ వర్షాలకి మరికొంత మంది ప్రమాదంలో పడే అవకాశాలున్నాయనైతే వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. అలాగే మనకు కూడా చెన్నైలో దాదాపు ఒక జిల్లాలో పూర్తిగా వరదలు ముంచెత్తాయి గ్రామాలని. అక్కడ కూడా చాలామంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వంపై అక్కడ వస్తున్నటువంటి డీఎంకేకి చెందినటువంటి మంత్రులపైన కూడా ప్రజలు బురదలు చల్లి మరీ నిరసనలైతే వ్యక్తం చేస్తున్నారు.